శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని రామచంద్రమూర్తికి చెప్పుకుని ఆయన గురువుగారు వాల్మీకి మహర్షితో కలిసి ఇంకో గురువుగారు సాధక గురువుగారు మన విశ్వామిత్ర మహర్షితో కలిసి మనకు ఇంత విషయం నేర్పిస్తున్నారు. రామచంద్రమూర్తి గురువై కూర్చొని ఆయన వీరాసనంలో ఉండి ఒకవైపు అధ్యాపకత్వం చేస్తూ ఉన్న వాల్మీకి మహర్షి ఆ గురువు గారు, ఒకవైపు సాధన చేస్తూ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్న విశ్వామిత్ర మహర్షి ఆ గురువు గారు. ఈ ఇద్దరు గురువుల ద్వారా రాసి ఒకరు చేసి ఒకరు మనకి నేర్పించేటట్టు రామచంద్రమూర్తి ఈ ప్రోగ్రాం ప్లాన్ చేశారు మనలాంటి సాధకుల కోసము. అది చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవాళ ఎక్కడున్నామంటే మన సాధకుడైన విశ్వామిత్ర మహర్షి. ఇది ముఖ్యము, ఎందుకంటే ఈ సాధకుడు ఆయన సాధనని ఇంకా సిద్ధిగా మార్చుకోబోతున్నారు. కాబట్టి ఈ సాధకుడు మన విశ్వామిత్ర మహర్షి ఏం చేశారంటే పరబ్రహ్మాన్నే గురువుగా పెట్టుకుని ఇంకా ఆ రమణీయమైన చైత్ర రథంలాగా ఉన్నది, ముక్త శాపమై ఉన్నది ఆ వనము అని మన చెప్తూ ఉన్న గురువు గారు ఇందులో రాసిచ్చారు మనకి. చెప్తూ ఉన్న వాల్మీకి గురువు గారు ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంకప్పుడు రామచంద్రమూర్తి ఆ తాటకని వధ చేసేసరికి ఆ అడవంతా చైత్ర రథంలాగా శోభిస్తూ ఉన్నది, రమణీయమై విభ్రాజిస్తూ ఉన్నది అని ఆయన రాసి పెట్టారు. ఇందులో ముఖ్యమైన విషయమేమి, చేసి చూపించే విశ్వామిత్ర గురువు గారు ఏం చెప్తున్నారంటే, ఈ శాపము, ఆ తాడనము చేసే తాటకి, ఆ కామము, దాన్ని రామమన్న ఆలోచనతో లేకుండా చేశారు ఆయన. అసలు ఆ మాటే లేకుండా, అసలు ఆ శబ్దమే లేకుండా, కోరిక అన్న శబ్దమే వినిపించకుండా ఉరసి ఆయన మనసులోనే మొత్తమే వివ్యాధ, ఆయన రురోధ ఎన్ని చేశారో మన చేసి చూపిస్తున్న గురువు గారు. రురోధ నిరోధించారు, వివ్యాధ వధించారు. అది ఆ కోరిక కింద పపాత పడ్డది, అది మమార చచ్చిపోయింది, ఇంకా లేని కూడా లేదు, అసలు నామరూపాలు లేకుండా పోయింది. మన చేసి చూపిస్తున్న గురువు గారి మనసులో కోరిక అన్నది అంత దూరం తెచ్చేసరికి ఏం జరిగింది, ఆ మొత్తము రథము, ఈ దశరథము 10 వాయువులతోటి నడుస్తున్న ఈ శరీరము, ప్రాణవాయువులతోటి ఉన్న శరీరము, 10 ఇంద్రియాలతోటి నడుస్తున్న రథము, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలతో కూడి ప్రాణాలతో కూడి ఉన్న ఆ రథం ఒకటి ఉన్నది. ఆ రథాన్ని మొత్తాన్ని కోరిక కుదిపేస్తుంటే ఆ కోరిక లేకుండా దాన్ని నామరూపాలతో సహా నశింపచేస్తే ఆ రథం ఏమైంది? ఇప్పుడు ఆ దశరథము, ఆ ఇంద్రియాలతో ఉన్న రథము ఇప్పుడు చిత్రమైన రథమైంది. అది చిత్రమైన రథం అని రాశారు మన రాసి చూపిస్తున్న గురువు గారు. ఆ చిత్ర రథమేమి చిత్తరథము, చిత్తమే రథమైంది. అది ఆ మనసే, మనసు చైత్ర రథంలాగా తయారైంది. ఎందుకు? శాపము, ఆ కోరిక అన్న పాపము కల్మషం పోయేసరికి, ముక్తమయ్యేసరికి ముక్తి వచ్చింది. ఆ ముక్తితో, మోక్షంతో మనసు విడుదలైంది. కోపంతో పాటు దానికన్నా ముందుండే కోరిక, ఇటువంటివన్నీ ఆ కల్మషాలన్నీ పోయేసరికి మనసుకి విడుదల, ఎంత ప్రశాంతి. దాంతో ఆయన చిత్తరథము చైత్ర రథమైంది. ఇప్పుడు అది రమించడానికి రెడీ అయ్యింది అని మన రాసి పెట్టిన గురుగారు చూపిస్తున్నారు. చేసే గురువుగారు ఇంకా కొంత చేసేది ఉంది. ఆయన మనసు చిత్రమైన రథంలాగా, చైత్ర రథంలాగా తయారయ్యింది. అక్కడికి అయిపోలేదు పాపం, చేసి పెడుతున్న వారు ఇంకా చేసి చూపించాలి మనకి. ఆయన ఏం చేశారంటే, మొత్తం ఆయన దగ్గర ఈ చిత్రమైన రథంతో పాటు 10 ఇంద్రియాలు,
మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, ప్రాణవాయువులు, కోరికలు, శక్తులు, బంధాలు, అస్త్రాలు ఎన్నెన్నో ఉంటాయి. మనిషి శరీరానికి, మనిషి అన్న వాడికి ఒక శరీరం ఉంది అంటే వాడికి కర్మలుంటాయి, కాలాలుంటాయి, వాడికి ఇంద్రియాలుంటాయి, వెన్నుదండాలుంటాయి, వాడిలో శరీరాలు ఉంటాయి, బుద్ధి, చిత్తం, మనసు, అహంకారాలు ఉంటాయి, పాశాలన్నీ ఉంటాయి, వాడికి అవిద్యలన్నీ ఉంటాయి, వాడికి రకరకాల పంచభూతాలన్నీ ఉంటాయి, వాడిలో ఎన్నో ఈ మొత్తం అస్థిపంజరం, అస్థికలన్నీ ఉంటాయి, ఎముకలన్నీ ఉంటాయి, వాడిలో రక్తంతో సహా రకరకాల విషయాలు ఉంటాయి. నిద్ర మేల్కొల్పే శక్తి ఉంటుంది, నిద్రపుచ్చే శక్తి ఉంటుంది, విద్యను ధరించే శక్తి ఉంటుంది, మాట్లాడే శక్తి ఉంటుంది. వాడికి అట్లనే గర్వము, సంతోషము, ఏడుపు, నవ్వు, మదము, మోహము, తమోగుణము, వాడిలోనే దయ, వాడిలోనే రకరకాల సత్యం, ధర్మం అన్న తేజస్సులన్న శక్తులు, ఇటువంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ ఇంకా ఆ చేసి చూపిస్తూ ఉన్న గురువు గారు ఇంకా వాడవలసిన అవసరం లేదు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన సాధన అయిపోతూ ఉన్నది. అవన్నీ భగవదర్పణంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పరబ్రహ్మానికి బ్రహ్మార్పణంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ పరబ్రహ్మం దగ్గరికి వచ్చి అవన్నీ ఉపతస్థు నిలబడుతూ ఉన్నాయి. ఆయన వదిలిపెట్టి ఆయన మొత్తం అస్త్రాలు, శస్త్రాలు, సర్వాలు, మొత్తం మహార్హాణి, అస్త్రాణి, సర్వాణి. నాకు ఇంద్రియాలొద్దు, ఇదిగో నువ్వే పుచ్చుకో, నాకు వాయువులొద్దు, నువ్వే పుచ్చుకో, నాకు ఈ శక్తులొద్దు, ఇంకా బ్రతికే శక్తి, నిలబడే శక్తి, కూర్చునే శక్తి, తాగే శక్తి, నిద్రపోయే శక్తి, మేలుకునే శక్తి, ఇవన్నీ నాకు ఎలా, నాకు అవసరం లేదు ఇంకా అని అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బుద్ధిమంతుడు ఎవరు ఇస్తున్నవాడు? బుద్ధిమంతుడైన జ్ఞాని, పరమ జ్ఞానం కలుగుతూ ఉన్నది ఆయనకి. ఆ రామం వచ్చేసరికి ఇంకా ఆయనలో బ్రహ్మజ్ఞానం ప్రజ్వరిల్లుతున్న కొద్దీ ఆ శరీరంతో సంబంధం మొత్తమైపోయింది. శరీరంతో ఉన్న అవయవాలు ఇంక ఏ భాగాల విషయాలు ఆయనకు అవసరం లేదు, ఆయన ఇచ్చేస్తూ పోయాడు. అవన్నీ ఆ రాఘవన్ దగ్గరకు వచ్చి నిలబడుతూ పోయాయి. అంతవరకు తీసుకున్న పరబ్రహ్మము అది తక్కువది కాదు, అది చాలా ఆలోచించి మన సాధకుడు ఇంకా చివరి మెట్టు మీద ఉన్నాడు అని చూసుకుని ఆ పరబ్రహ్మము ఆ సాధకుడిని, సరే అంతా బాగుంది, మొత్తం తీసుకున్నాను, వీటి సంహారమేమి, ఈ అస్త్రాలు వాడుకోవడానికి తెచ్చుకున్నావు కదా శరీరము, అందులో ఉన్న ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఊపిర్లు, ఏదో పంచభూతాలు, ఏదో నిద్రపోవడాలు, నిద్ర మేల్కోవడాలు, మాట్లాడాలు, ఆలోచించడాలు, ఇవన్నీ నిర్ణయాలు తీసుకోవడాలు అన్నీ ఏవో తెచ్చుకున్నావు కదా, అస్త్రాలు, శస్త్రాలు, పాశాలు, అన్ని బంధాలు. ఇప్పుడు అవన్నిటినీ ఉపసంహరించడం ఎట్లా? అది కూడా నీ ప్యాకేజ్ లోనే, నీ శరీరంలోనే ఉంటాయి. ఆ సంహారాస్త్రాలు కూడా ఇవ్వు, మరి ఇచ్చేయి. వద్దనుకున్నప్పుడు నువ్వు శరీరం వద్దు, ఇంకా నాకు అవసరం లేదు, నేను జన్మెత్తేది లేదా నిర్ణయించుకొని ఇంకా చివరి మెట్టు మీద ఉన్నావు, ఇంకా నీకు మిగిలిన కూడా ఎందుకు? సంసారానికి కావలసినవన్నీ నాకు ఇచ్చేసావు. ఆ సంసారాన్ని సంహారం చెయ్యడానికి కూడా నీలోనే రకరకాల శక్తులు, జ్ఞానాలు, టూల్స్, ఇంప్లిమెంట్స్ అన్నీ ఉంటాయి. సంసారానికి కావలసినవి ఇచ్చేసావు, ఇప్పుడు సంహారానికి, సంసార సంహారానికి కావలసినవి కూడా ఇచ్చేయి, అవి కూడా తెచ్చుకున్నావు కదా అని అడిగాడు. అడిగితే సరే పట్టండి, సత్యము, ధృతి, పట్టుదల, సంతోషము, ప్రత్యాహారం, ఉపరతి, పరాన్ముఖము, అవాముఖము, ఇటువంటివన్నీ ఏవేవి ఉన్నాయో మొత్తం నా అనంతమైన కళ్ళు, తలలు, ఉదరాలు, అంతరిక్షాలు, ఆకాశాలు, వాక్కులు, నాదాలు, సూక్ష్మాలు, స్థూలాలు, వైరాగ్యాలు, ద్వంద్వాలు, ఏమేమి ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని, ఆ యోగాన్ని ధరించేది కూడా. ఇక్కడ నేను పోయిన వారము యోగం ధరహ అన్నప్పుడు యుగము అంటే ద్వంద్వము, ద్వంద్వాన్ని ధరించేదని చెప్పుకుంటూ వెళ్ళాను. ఆ యోగం అంటే యోగ సాధనతోటే ఇంత దూరం వచ్చారు ఆయన, మన సాధకుడు, చేసి చూపిస్తున్న సాధకుడు. ఆ యోగాన్ని కూడా ధరించడానికి కావలసినవన్నీ ఉంటాయి. ఆ యోగాన్ని కూడా పట్టుకొని కూర్చోడానికి లేదు, చివరి మెట్టు దాకా వస్తే దాన్ని కూడా హరించేయవలసి ఉంటుంది, దానికోసం కూడా శక్తి ఉంటుంది. అవి ఇవనేం లేదు, తపస్సు, ధృతి, పట్టుదల, వృత్తులు, వెలుగులు, రక్షలు, కర్తవ్యాలు, పాలనలు, పోషణలు, ఏమేమి ఉన్నాయో ప్రతిదీ, అన్ని ఇవన్నీ కూడా అన్ని రకాల సంహార సాధకాలు కూడా మనలోనే ఉంటాయి. ఆ సంహార సాధకాలు కూడా, సంసార సాధకాలు ముందు ఇచ్చేశాడు, సంహార సాధకాలన్నీ తర్వాత ఇచ్చేశాడు. ఇంకా అవన్నీ పోయేసరికి, ఇంకా అవి లేవు ఇవి లేవు అయ్యేసరికి
ఆయనలో ఉన్న రజోతమో సత్వగుణాలు కూడా బయటకు వచ్చి నిలబడ్డాయి. అవన్నీ కూడా భగవదర్పణంగా 3 గుణాలని ఆయన మన విశ్వామిత్ర మహర్షి భగవదర్పణంగా ఇచ్చేశాడు. ఆయన గుణాలను కూడా దాటిపోయాడు. ఇంకా అంత దూరం వచ్చేసాడు. ఆయన ద్వంద్వాల పైన దాటాడు, త్రిగుణాలు ఇప్పుడు దాటేశాడు. అన్ని భగవంతుడికి సమర్పణగా ఇచ్చేశాడు మన సాధకుడు. ఇంకా కొంత ఉన్నది, అక్కడికి ఆయన వస్తూ ఉన్నాడు. అంతవరకు వచ్చిన మన సాధకుడు విశ్వామిత్రుడు ఇప్పుడు సిద్ధిగా మారుతూ ఉన్నవాడు, సిద్ధుడిగా మారుతూ ఉన్నవాడు. అప్పుడేం జరిగిందంటే పొద్దున్న లేచి మళ్ళీ వాళ్ళు నడక మొదలు పెట్టారు. మళ్ళీ ఉత్తరం వైపే ఉత్తరించిపోయేంత వరకు ఆయన అదే నడకలో ఉంటారు విశ్వామిత్ర మహర్షి. అప్పుడు మన రామచంద్రమూర్తి విశ్వామిత్రుని ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇతః పర్వతస్య అవిదూరతః మేఘ సంకాశం వృక్ష షండం భాతి ఏతత్ కిం దర్శనీయం అతీవ మనోహరం మృగాకీర్ణం నానా ప్రకారైః వల్గుభాషైః శకునైః అలంకృతం స్మ రోమహర్షణాత్ కాంతారాత్ అనయా సుఖవత్తయా అవగచ్ఛామి కస్య ఆశ్రమపదమిదం సంప్రాప్తాః యత్ర తవ యజ్ఞస్య విఘ్నాయ తే పాపాః బ్రహ్మజ్ఞాః దుష్టచారిణః దురాత్మానః యత్ర తవ సా యాజ్ఞికీ క్రియా మయా రక్షితవ్యా రాక్షసాః వధ్యాః తస్య దేశక్కః అని మన రాముడు అడిగాడు. ఆయన ఏం అడిగారంటే, ఇక్కడ ఈ పర్వతానికి మనమున్న ఈ ప్రదేశానికి కొంత దూరంలో, అవిదూరత చాలా దూరం లేదు, కొంత దూరంలో మేఘంలాగా కనిపిస్తున్న వృక్ష షండము, ఆ వృక్ష మొత్తం పెద్ద సమూహము, వృక్షాల సమూహము ఉన్నది, అదేంటి అని అడిగాడు. చూడ్డానికి చాలా బాగుంది, దర్శనీయమై చూడబుద్దవుతూ ఉన్నది, మనసుని హరిస్తున్నది, మృగాలతో, శకునాలంటే పక్షులతో అలంకరించబడి ఉన్నది. గగుర్పడిచే ఈ అరణ్యంలో నుంచి నాకు ఏంటో మరి ఈ సుఖవంతమైన, సుఖంగా ఉన్న ఫీలింగ్ ఒకటి తెలుస్తున్నది. అది నాకు అవగచ్చామి, నేను తెలుసుకుంటున్నాను. ఈ ఆశ్రమ పదం ఏంటండి? ఆశ్రమ పదం ఇదం ఎక్కడికి వచ్చామండి? ఎవరిదండి ఇది? ఆ పాపాత్ములు బ్రహ్మాన్ని సంహారం చేసేవాళ్ళు, అది బ్రహ్మజ్ఞులు, బ్రహ్మకు ద్రోహాన్ని చేసేవాళ్ళు, ఆ దుష్టచారులు, దుర్మార్గులు ఎక్కడున్నారండి? ఆ యజ్ఞానికి నేను రక్షణ కోసం వచ్చాను కదా, అది ఎక్కడ నేను ఆ యజ్ఞాన్ని రక్షించాలండి? ఆ రాక్షసులను వధించే ఆ ప్రదేశం ఏమిటండి అని అడిగారు. ఇంకా ఇది చివరిది, ఫైనల్ది, ఇంత మాత్రం మిగిలింది, ఇంకంతే. మన సాధకుడు సిద్ధుడవ్వడానికి ఇదొక్కటి మిగిలింది. కాబట్టి ఇది చేస్తాను పట్టు అన్నారు. ఆ రామమైన పరబ్రహ్మము ఆ చివరిది కూడా చేద్దాం పట్టు అని అడుగుతూ, అన్నట్టు ఇక్కడి నుంచి కొంత దూరంలో ఆ వృక్షాలేంటి అని అడిగారు. ఇందులో ముఖ్యంగా నేను హైలైట్ చేయకుండా ఆపేసింది ఏంటంటే, అవిదూరత, కొంత దూరంలో ఉంది, కొంత దూరంలో ఉంది. మన సాధకుడికి సిద్ధి కొంత దూరంలో మిగిలిపోయింది. అయితే ఇక్కడ ఈ కాంతారం అడవి ఇంతకు ముందు ఒళ్ళు గగురు పొడిచేది, ఇప్పుడు సుఖంగా ఉన్నదే అన్నాడు. అది ఈయన మన సాధకుడైన విశ్వామిత్రుడికి భగవంతుడిస్తున్న అభయము. ఇదొకటి. ఇక్కడ అవిదూరత, దగ్గరలోనే ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఇంకా నీ సాధన ఫలించే విషయం దగ్గరలో ఉంది. రెండోది సుఖంగా ఉన్నది, ఇంకా అక్షయమైన సుఖాన్ని నువ్వు తెలుసుకునే రోజు దగ్గరకు వచ్చిందని నాకు అనిపిస్తుంది అని ఆయన అభయమిస్తూ, ఈ ఆశ్రమ పదం ఎవరిది? ఆ దుర్మార్గులు ఎక్కడున్నారు? నీ యజ్ఞాన్ని ఎక్కడ రక్షిద్దాము? ఎక్కడ ఆ చివరిగా మిగిలిన రాక్షసులు ఏవి మిగిలాయో నీలో, నీ శత్రువులు, ఆ అరిషట్ వర్గాల్లో చాలా మటుకు నువ్వు తీసేసుకున్నావు, ఇంకా మిగిలింది, లాస్ట్కి మిగిలినవి చేద్దాము ఎక్కడా అని భగవంతుడిస్తున్న భరోసా. అప్పుడు
ఆ రాజ్యం ఇక్కడ ఆయన అడిగాడు కదా, ఈ ప్రశ్నలకి జవాబు చెప్తూ ఉన్నారు మన విశ్వామిత్ర మహర్షి. కాశ్య ఆశ్రమ పదం, ఇది ఎవరి ఆశ్రమ పదం, అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఆయన. ఏష, ఇంతకు ముందు ఏం జరిగిందంటే మహాత్ముడైన వామనుడి యొక్క పూర్వం ఆశ్రమం ఇది. పూర్వం ఇంతకు ముందు ఈ ఆశ్రమం వామనుల వారిది అని చెప్పారు. వామనుడు అంటే వామము అంటే శ్రేష్టం అని అర్థము, అన్నిటికన్నా పరంగా శ్రేష్టంగా ఉన్నది అని అర్థము, అది పరమాత్మ అని అర్థం వామనం అంటే. ఆ వామనము దాని యొక్క ఆశ్రమం ఇది, దాని పేరు సిద్ధాశ్రమం అని పేరు. ఆయన సిద్ధుడై ఉన్నాడు, పరమాత్మ సిద్ధుడై ఉంటాడు. ఆయన అన్నీ సాధించి కూర్చున్నాడు. నాకు ఇంకా వేరేది సాధించవలసింది లేదు, నాకు ఒకటి కావాలి అని లేదు, నాకు లేనిది ఒకటి ఉన్నది అని లేదు, నాకు కావాల్సింది లేదు, నాకు లేదన్నది లేదు, అన్నీ ఉన్నాయి అని చెప్పాడు. అన్నీ ఉన్నవాడు, అన్నీ సాధించిన వాడు సిద్ధుడు. అటువంటి సిద్ధుడు పరమాత్మ ఒకడే. ఆ సిద్ధుడి యొక్క సిద్ధాశ్రమం ఇది అని చెప్తున్నారు. ఈ సిద్ధాశ్రమం ఏంటది? ఆ కోరికలు, కోపాలు, తాపాలన్నీ ఉన్నవి బయట ఉన్న శరీరము. బయట ఉన్న శరీరంలో, అందులో ఉన్న మనసుల బుద్ధిలో ఇవన్నీ ఉంటాయి. అంతకన్నా అవన్నీ పోగా మొత్తం ఆయన ఇచ్చేసాడు విశ్వామిత్రుడు. ఇంకా అవన్నీ ఇచ్చేసుకుంటూ పోయాడు, ఇంకేం మిగలలేదు అక్కడ. మిగిలిపోయింది నీ సిద్ధి కోసం ఉన్న ఆ ఫైనల్ కోసము, ఆనందమయ కోసం అని పిలుస్తాం. అక్కడి నుంచి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మిగిలిన కోసాలన్నీ పోగా చివరిగా మిగిలిపోయింది లాస్ట్ది. ఇది ఒక్క కోశాన్ని ఆయన భేదించి దాటిపోవాలి. అక్కడ ఉన్నది మొత్తం సిద్ధి సాధించడానికి అవకాశము, అక్కడే పరమాత్మ ఉంటుంది. ఆనందమయ కోశం లోపల ఉంటుంది ఆ పరమాత్మ పదార్థము. దాని చుట్టూ ఇవన్నీ ఆవరణలన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వచ్చే మనము ఆ పరమాత్మ సిద్ధమై ఉన్నది ఆ ప్రదేశము, ఆ దానికి ఆశ్రయ స్థానమై ఉన్నది అని చెప్తున్నారు. చెప్తూ ఒకానొక సమయంలో వైరోచని రాజా బలి చక్రవర్తి అని పిలుస్తాము. ఆయన దేవతా గణాలతో, ఇంద్రుడితో సహా అందరితో, మరుద్గణాలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి రాజ్యాన్ని చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఇందులో వైరోచని, రోజులు అంటే వెలుగులు, గొప్ప వెలుగులతో ఉన్నది వైరోచనము. ఆ వెలుగులతో ఉన్నది ఏమైందంటే ఇప్పుడు రజోగుణంతో కూడి ఉన్నది. అది మహాబలంతో కూడిన మనసుతో కలిసి ఉన్నది. ఈ మహాబలం కలిగిన ఆ మనసు రజోగుణంతో నిండి ఆ వెలుగులతో కూడి ఉన్నది. ఆ జ్ఞానం ఉన్నది, చాలా ఎక్కువ జ్ఞానము, చాలా ఎక్కువ బలము ఆ రజోగుణంతో ఉన్న. అది ఏం చేసిందంటే దైవీ శక్తులను, ఇంద్రియాలను, ఊపిర్లను అన్నిటినీ నిర్జించి, ఆ రజోగుణం మొత్తం ప్రాణవాయువులను, ఇంద్రియాలను, అందులో ఉన్న శక్తులన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని ఆ రజోగుణమే రాజ్యం చేస్తూ ఉన్నది ఒకానొక సమయంలో. అప్పుడేం జరిగిందంటే అని మన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ దేవతలందరూ వెళ్ళి ఆ రజోగుణము ఎంతసేపటికి పొద్దస్తమానం లేపి పనిచేపిస్తుంటుంది. శరీరము ఒక్కొక్కసారి సహకరించదు, ఏడుస్తుంది శరీరము. ఒక్కొక్కసారి లేచి వెళ్ళబుద్ధి కాదు. కానీ ఆ గుణం అట్లా ఉన్నప్పుడు, అది బాగా హైటెండ్ గా ఉన్నప్పుడు, పీక్ లో ఉన్నప్పుడు ఆ రజోగుణము శరీరానికి నీరసం వస్తున్నా కూడా దానికి కూర్చోబుద్ధి కాదు. అప్పుడేమవుతుందంటే ఇంకా ఈ రజోగుణాన్ని కంట్రోల్ చేయడం కోసం ఆలోచన బయలుదేరుతుంది. ఆ రకంగా బయలుదేరిన ఈ దేవతా శక్తులన్నీ ఇంద్రుడితో సహా అన్నీ పోయి ఆ బుద్ధిని కోరుకుంటాయి ఏదైనా ఒకటి చెయ్యమని. అవన్నీ పోయి ఏం చేశాయి అంటే ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఇదిగో యజ్ఞంలాగా ఇది కర్మలు చేస్తూనే ఉంటాడు, అదే పనిలో ఉంటాడు, వీడు ఈ శరీరాన్ని పెట్టుకుంటాడు, కర్మలు చేస్తుంటాడు, మేము తట్టుకోలేకుండా ఉన్నాము. కాబట్టి నువ్వు వీడు పడిపోయేలోగా, ఈ క్రతువు, ఈ జన్మ అన్నది అయిపోయేలోగా
మా కార్యం ఒకటి చేసి పెట్టు, వీడిదే శరీరంతో ఇట్లనే వీడి క్రతువు ఇక్కడ ఈ జన్మ సమాప్తం అయిందంటే మళ్ళీ జన్మెత్తుతాడు. కాబట్టి నువ్వు ఏదో ఒక పని చేసి ముందు వీని ఈ జన్మ అయిపోయే లోపలనే వీడిని కంట్రోల్ చేయి. నువ్వు సురహితం కోసము ఏదో ఒక మాయోపాయంతో, ఏదో ఒక యోగంతో, మాయా యోగం, మళ్ళీ ఇప్పుడు నిన్న ఒక కొత్త యోగం పేరు విన్నాం మనము, భారతంలో వేద యోగం అని విన్నాము. మన వ్యాసుల వారు ఇంకొక పేరు రాశారు అక్కడ. ఇక్కడేమో మాయా యోగం అని రాస్తున్నారు వాల్మీకి మహర్షి. ఎన్ని యోగాలు ఉన్నాయో. మాయా యోగంతో నువ్వు దాన్ని ఆశ్రయించి వామనత్వాన్ని తీసుకుని ఉత్తమం కళ్యాణాన్ని లోక కళ్యాణం చెయ్యి. మేము తట్టుకోలేకపోతున్నాము. వీడన్నాళ్ళు ఇంక ఇట్లానే ఉంటాడు, యజ్ఞాలు చేస్తుంటాడు, కర్మలు చేస్తుంటాడు. ఆ కర్మలు ముగిస్తే, ఆ ప్రారంభ కర్మలు ఆ జన్మకి ముగిస్తే మళ్ళీ బయలుదేరుతాయి. నువ్వు వాడు పడిపోయే లోపలే నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని అడుగుతూ ఉన్న సమయంలోనే కశ్యపుడు ఆయన భార్య అతిథితో సహా వచ్చి ఒక దివ్యమైన వ్రతాన్ని చేసుకున్నాడు. అదితి అంటే అఖండమైన జ్ఞానము, కశ్యపము అంటే ప్రకాశము. ఈ రెండు కలిసే ఉంటాయి. అదితితో కలిసిన కశ్యపమే ఉంటుంది అఖండమైన జ్ఞానము, లేదా దితితో కలిసిన కశ్యపం ఉంటుంది వెలుగు. ముక్కలు ముక్కలుగా ఉన్న జ్ఞానము లేదా అఖండమైన జ్ఞానం అని అర్థం. కాశ్యపుడు అతిథితో కలిసి ఉంటే అది అఖండమైన జ్ఞానం, కాశ్యపుడు దితితో కలిసి ఉంటే అది ముక్కలు ముక్కల జ్ఞానం. దితితో కలిసి ఉన్నప్పుడు ఆ ప్రకాశము అంతంత మాత్రంగా ప్రకాశిస్తున్న జ్ఞానం వల్ల ఆసురులు, దైత్యులు, రాక్షసులు ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. అవి నాకున్నాయా నీకు లేవా, నీకన్నా నాకు ఎక్కువ ఉన్నాయి, వాడికన్నా నాకు తక్కువ ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటి ద్వంద్వాలతో కూడిన అసమమైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ముక్కల ముక్కల జ్ఞానము ఆ రకంగా ప్రకాశిస్తుంటుంది. అది దితితో ఉన్న కశ్యపం. ఇప్పుడు అతిథితో ఉంటే అనంతమైన ప్రకాశం, అది జ్ఞాన ప్రకాశం. అదేం చేసింది, పోయి అదే విష్ణువుని తుష్టి చేసి, అది కూడా దేన్ని, వరదుడైన మధుసూదనుడిని తృప్తిపరిస్తే. వరదుడైన మధుసూదనుడెవరు? మధువు అంటే మళ్ళీ కోరికలు, దాన్ని సూదనం చేసి కంట్రోల్ చేసే ఆ తత్వాన్ని కోరితే అప్పుడు అది సంతోషించి ఏం కావాలని అడిగినప్పుడు ఇది అడిగేది ఏంటంటే మళ్ళీ సేమ్, ఇదిగో అతిథికి, దేవతలకు, నాకు మేమందరం అడుగుతున్న కోరికలను, ఒక వరాన్ని నువ్వు ఇవ్వవలసి ఉంది. అతిథికి నాకు కొడుకుగా పుట్టు, ఇంద్రుడికి తమ్ముడిగా ఉండు, దేవతలకు సహాయం చెయ్యి. ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం అన్న పేరుతో ఉండాలి. ఈ సిద్ధి కలగడం వల్ల ఈ ఆశ్రమం సిద్ధాశ్రమం అవ్వాలి. ఇంకలే ఇతః ఉత్తిష్ట, ఇంకలే మరి అని ఆ అఖండమైన జ్ఞానము ఆ మధువుని సూదనం చేయడం కోసము లేపుతున్నది. ఇంకా చాలి కోరికలు, మమత్వాలు. మధువు అంటే మమత్వం, నాది నాది, నాకు నాకు అన్న ఆ మమత్వాన్ని సూదనం చేయాలి. ఇంకా లేమని చెప్పి అందులో నుంచి లేపుతున్నది. ఆ లేపేటప్పుడు కూడా మళ్ళీ ఆ లేస్తున్న మధుసూదనం అన్న ఆ తత్వము మళ్ళీ ఇవే చేస్తుంది, దానికి ఇవే పనులుంటాయి. అది ఎప్పుడు బయటపడ్డా ఈ కర్మలే చేస్తుంటుంది. బయటపడ్డమే అది అవతారము లేదా ప్రత్యక్షము. లోపల కనిపించకుండా అవ్యక్తంగా ఉంటే అంతర్ధానము. ఇప్పుడు అది బయటపడితే ఏం చేస్తుంది, దుష్ట శిక్షణ చేస్తుంది. ఈ శరీరాన్ని పెట్టుకొని ఎంతసేపటికి కర్మలు చేయడమే తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నదాన్ని, ఆ దుష్టత్వాన్ని ఆపాలి. లేకపోతే ఇంద్రియాలతోటి మిగిలిన మొత్తం శరీర అవయవాలతోటి ఆ ఖండాలు ఖండాలుగా ముక్కలు ముక్కలుగా ఉన్న ఈ మొత్తం బాడీ పార్ట్స్ అంతా పెట్టుకొని పొద్దు సమానం కర్మలు చేస్తుంటుంది. ఆ దుష్టత్వాన్ని శిక్షించాలి. అట్లానే ఆ ఇంద్రియాలు వాటన్నిటిని రక్షించాలి, ధర్మంగా ఉండాలి. ఇంద్రియాలను కూడా ప్రాణవాయువులను, ఇంద్రియాలను అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని ఆ రజోగుణం అసలు బతకనియట్లేదు. కాబట్టి ధర్మాన్ని స్థాపించాలి. ధర్మమేమి, స్వధర్మం. స్వధర్మమేమి అన్న ఆలోచన మళ్ళీ కలగాలి. దాన్ని స్థాపించాలి వాడి బుద్ధిలో. లేకపోతే ఎన్నాళ్ళకి ఇంకా
పరధర్మంగా ప్రకృతి ధర్మాలన్నీ చేసుకుంటూ ఇవే నా ధర్మాలు, ఇవే నా కర్తవ్యాలు అనుకుంటూ తిరుగుతాడు. వాడి స్వధర్మం ఏమి అన్న విషయాన్ని వాడి మనసులో స్థాపించాలి. తప్పనిసరి. సాధువులుంటారు, వాళ్ళని పోషించాలి. ఇప్పుడు సాధు పోషణ ఎవరు? మన కశ్యపుడు అతిథి. కశ్యపుడు అదితి. ధర్మస్థాపనమేమి? ఆ రజోగుణాన్ని కంట్రోల్ చేసి సత్వగుణాన్ని పైకి తీసుకొని రావాలి. ఆ శిష్ట రక్షణం చెయ్యాలి, దుష్ట శిక్షణం చేయాలి. ఇవన్నీ చేయడానికి ఆయన విష్ణువు వామనం రూపమాస్థాయ పరమాత్మ రూపాన్ని, ఆ పరమాత్మ జ్ఞానంగా మళ్ళీ బయటపడి కోరుకుంటున్నది ఎవరు? జ్ఞాన ప్రకాశం కోరుతూ ఉంటే ఆ జ్ఞాన ప్రకాశంలో నుంచే పరమాత్మ స్వరూపం బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ ఇదే వచ్చింది. వీళ్లకు సమజాయత పుట్టింది. సాధు పోషణ కోరుకుంటే చేయవలసి ఉంటుంది. ఆ వైరోచని మన బలి ప్రకాశపు వెలుగులతోటే ఉన్న దాని దగ్గరికి వెళ్ళి 3 పాదాలు కావాలి. 3 పాదాలు, 3 స్థూల సూక్ష్మ కారణాలు ఇవ్వు నాకని తీసుకొని 3 లోకాలని మళ్ళీ ఆ కోరి తీసుకుని లోకాల కోసమని, వాటి హితం కోసం ఆ లోకాలన్నిటిని 3 లోకాలని ఆక్రమించి ఆ తర్వాత మహేంద్రుడికి పునః మళ్ళీ ప్రదానం చేసింది. అవన్నీ చేయవలసి వస్తుంది. ఈ రకంగా శ్రమను నాశనం చేసే ఏషః ఆశ్రమః అని మన వాల్మీకి మహర్షి చాలా అందమైన మాట చెప్పారు. ఆయన తెలియక అదాటున ఏదో ఒక కథగా ఇది రాసివ్వలేదు మనకి. ఆయన చాలా స్పెసిఫిక్ గా ఈ కథను ముగిస్తూ శ్రమనాశనః ఏషః ఆశ్రమః అన్నారు. ఆయన ఈ ఆశ్రమము శ్రమనాశనం అన్నారు. శ్రమ ఎందుకు ఉంటుంది? రజోగుణంతో కర్మలు చేస్తూ 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 పోతే అలసిపోతాయి. ఇంద్రియాలతో సహా ప్రాణాలన్నీ అలసిపోతాయి, లోకాలన్నీ. ఆ శ్రమని నాశనం చేసే ఆశ్రమము అయి ఉన్నది మనలోనే ఒకటి ఉన్నది. బయట కనిపిస్తున్న స్థూలంగా కనిపిస్తున్న చర్మము, రక్తము, రుధిరము, మాంసము ఏవో ఉన్నాయి, అస్థిపంజరాలు, ఇవన్నీ. ఇదంతా ఒక లోకము. దాని లోపల ఉన్న మనసు, బుద్ధి, చిత్తాహంకారాలు, వాటి లోపల కూడా ఒక ఆశ్రమం ఉన్నది, ఆశ్రయ స్థానమై ఉన్నది. ఆ మొత్తం అఖండమైన ఆత్మ జ్ఞానానికి ఆశ్రయ స్థానమై ఉన్నది. అది శ్రమ నాశనమై ఉంటుంది. ఆ శ్రమను నాశనం చేసే ఆ ఆశ్రమము ఇంతకు ముందు ఆ వామనంతోటే, ఆ పరమాత్మ పదార్థం, ఆ తత్వంతోటే పూర్వం ఆక్రమించబడ్డది. అది ఇక్కడ మన విశ్వామిత్ర మహర్షి చేత చాలా మంచి మాట అనిపిస్తున్నారు. చేసి చూపించే గురువు గారి నోటి వెంట రాసి చూపించే గురువు గారు చాలా అందమైన మాటలన్నీ పలికించారు. ఆయన ఏమంటున్నారంటే, మన విశ్వామిత్ర మహర్షి, ఆ వామనుడి యొక్క ఈ ఆశ్రమం మయాపి నా చేత కూడా భక్తితో అనుభవింపబడ్డది అన్నారు. మన విశ్వామిత్ర మహర్షి సాధన చాలా దూరం వచ్చింది. ఆయన అన్ని స్థూల సూక్ష్మ కారణాల్లో ఉన్న విషయాలన్నీ దాటుతూ ఈ కోశాలన్నీ దాటుతూ ఆ పరమాత్మ పదార్థానికి అత్యంత సన్నిహితంగా ఉండి దానికి ఆశ్రయ స్థానమై ఉన్న ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఆయన మెంటల్ గా ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆ వామనుడి యొక్క ఈ ఆశ్రమ స్థానము నా చేత కూడా భక్తితో విభక్తమై, ఆ ఖండాలుగా ముక్కలుగా కాదు, అవిభక్తమైన అనంతమైన తత్వాన్ని అనుభవించడానికి నా చేత కూడా నేను కూడా అక్కడ ఉన్నానని చెప్తున్నాడు. ఇంకా అది ఫైనల్ అల్టిమేట్ స్టెప్. ఇంక ఇదొక్కటి దాటితే ఆయన మళ్ళీ ఇంక తిరిగి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఇదిగో ఒకవేళ కాస్త నేను ఇంత దూరం ప్రయత్నం చేసుకొని వచ్చాను, ఈ లాస్ట్ స్టెప్ నేను చేయలేకపోతే దానికి విఘ్నం కలిగించే రాక్షసి ఆసురీ లక్షణాలు, గుణాలు ఉంటాయి, కామాలు, క్రోధాలు, లోభాలు, అవన్నీ చాలా మటుకు తీసేసుకుంటూ, చంపేసుకుంటూ, లేకుండా చేసుకుంటూ వచ్చాను. ఇంకా కొంతగా ఉన్నది ఏవైనా బీజ రూపంగానో, నామకార్థంగానో, నామమాత్రంగానో ఉన్నవి ఇంకేమైనా ఉంటే వాటిని ఇక్కడిది లాస్ట్ ఫైనల్ ఆశ్రమం. ఇంకిది సిద్ధాశ్రమం. ఇంకిక్కడికి సిద్ధి పొందవలసిందే, ఇంకా వేరే మార్గం లేదు. వెనక్కి తిరిగానంటే మళ్ళీ ఎన్ని జన్మలో జారిపోతాను నేను, ఎన్ని జన్మలో మళ్ళీ సాధన చేయవలసి వస్తుంది.
ఇంక నాకు ఓపిక లేదు, నాకు శ్రమ ఎక్కువైంది, నాకు ఆశ్రమం కావాలి. ఇప్పుడు ఆ విఘ్నం చేసే ఆ రాక్షసులు ఈ ఆశ్రమానికి వస్తాయి, ఇక్కడికి కూడా వస్తాయి. అంత దూరం మనం సాధన చేసి నిజంగా కూడా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలన్నీ దాటుతూ లోపలికి వెళ్ళిపోతే నేనెవరు అన్న పదార్థానికి అత్యంత చేరువగా వెళ్ళి ఇంక నేను అక్కడ ఉందాం అనుకున్నప్పుడు అక్కడికి కూడా వస్తాయి అవి. ఇంక వాటిని ఇంకా అత్ర హంతవ్యం, వాటిని చంపేయవలసే ఉంటుంది, అవి అక్కడ చావాలి. అవి చచ్చిపోయాయి అంటే ఇంకక్కడ సిద్ధి సాధిస్తాను నేను, ఇది సిద్ధాశ్రమం అవుతుంది, ఇంకొకటి ఉంది అని ఆయన పాపం చెప్పుకున్నారు. అంత ఈయన ఎంత నర్మగర్భంగా అడిగారో ఆయన అంత అందంగా చెప్పుకున్నారు ఏం చెయ్యాలి అని. అక్కడ పరిస్థితి, ఆశ్రమం ఎవరిది, చంపడం ఎక్కడ, ఏమి జరుగుతుంది అని అడిగితే దాని గురించి ఆయన అంత క్లియర్ గా తన మొత్తం సాధనని చెప్పుకున్నారు. చెప్పుకున్నాక ఇంక ఇక్కడ ఆ యశోమూర్తులు మన రాజపుత్రులు నిద్ర అన్నది లేకుండా 6 రాత్రులు, అహోరాత్రులు, వాళ్ళు రాత్రి పగలు ఆ తపోవనాన్ని రక్షిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ధనుస్సులు పట్టుకొని ఆ అరిందములు, శత్రు సంహారకులు, ఆ వీరులు, మునివరుడు విశ్వామిత్రుని రక్షిస్తూనే ఉన్నారు. విశ్వామిత్రుడు పాపం ఇంకా ఫైనల్ స్టెప్ ఉంది, అది అవ్వాలి ఆయనకి. మళ్ళీ అవి ఎప్పుడు వస్తాయో తెలీదు. ఆ దుర్మార్గమైన ఆలోచనలు ఒక్కటి మనసులో కదిలినా చాలు, ఏదో విధంగా కోరికో ఆశో ఏదో ఒకటి కదిలిందంటే మళ్ళీ మొత్తం ఇంత దూరం వెళ్ళిన సాధకుడు మళ్ళీ టపిమని వచ్చి ప్రపంచంలో పడతాడు. కాబట్టి రక్షిస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ లోపల ఏమైందంటే ఒక 6 రాత్రుల కారం, 6 రాత్రులే ఉంటాయి, 6 ఉంటాయి, అవి 6 ఉంటాయి మనకి. అరిషడ్ వర్గాలని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. అవి దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మారీచుడు, ఎండమావి, ఆ సుబాహు, బాగా బలంగా ఉన్న ఆ శక్తులు, మహాబలంతో ఉన్న ఆ ఆశలు, ఎండమావి లాంటి మహాబలంతో ఉన్న ఆశలు భయంకరమైన రూపాలతోటి వచ్చి మీద పడిపోతున్నాయి. పడిపోవడం ఎట్లా, రుధిరము పెద్ద వర్షంలాగా కురిపిస్తున్నాయి. రక్తాన్ని కురిపించకేం చేస్తాయి, రక్తం పీల్చి పిప్పి చేస్తాయి, రక్తాన్ని పిండుతాయి, మనుషుల యొక్క రక్తాన్ని తాగుతాయి. ఎండమావులు లాంటి ఆశలన్నీ ఎంత దూరం పరిగెత్తినా సరే తృప్తి ఉండదు. ఎంత దూరం పరిగెత్తి శ్రమ కలిగి అలసిపోతాయి ఇంద్రియాలన్నీ, శరీరాలన్నీ. జన్మలు ఎత్తి విసిగి పేసారిపోతారు. రక్తాన్ని అట్లా అవి జన్మల పరంపరలుగా ఇస్తూ ఉంటాయి. అయితే అవెంత వేగంగా వచ్చాయో అంత వేగవంతుడైన రాఘవుడు. ఇక్కడ మళ్ళీ మన వాల్మీకి మహర్షి ఎంత జాగ్రత్తగా రాసుకున్నారో అసలు. రాఘవం అంటేనే అర్థము వేగము. వేగంతో కూడిన ఆ ఆలోచన, షార్ప్ గా ఉన్న స్థితమైన ఆ రామము, పరమ ఉదారమైన విశాలమైన వెలుగులతో ఉన్న మానవమన్న అస్త్రాన్ని చాపానికి సంధించి మారీచుడి వక్షస్థలంలో చిక్షేప గుచ్చింది అని చెప్తున్నారు. ఎంత అందమంటే ఇందులో మానవం, మననం చేయడమే మానవం. మననం చేస్తూ ఉండాలి. శ్రవణం అయిపోయింది, ఇన్నాళ్ళు చేసాము శ్రవణం, ఎన్నాళ్ళు చేస్తున్నామో. ఆ చేస్తున్న శ్రవణాలు అయిపోయినాయి, ఇప్పుడు అన్ని మననాలే. మననం చేస్తూ ఈ వస్తున్నవి నేను కాదు, ఈ ఆలోచనలు నావి కాదు, ఈ ఆశలు నావి కాదు, చేస్తున్నది నేను కాదు అని ఏం ఆలోచించుకుంటారో ఆ సాధకులు మనసులో, ఆ మననాలు అన్న అస్త్రాన్ని ఆ మనసన్న చాపానికి, ఆ వింటికి సంధించి ఆ మారీచుణ్ణి పట్టుకొని గుచ్చేసరికి, ఆలోచనతోటి చిక్షేప చేసేసరికి ఆ మానవమన్న పరమమైన అస్త్రంతో ఆ మారీచము 100 యోజనాల సాగరం కొసకి వెళ్ళి దానికి ఎక్కడో కింద పడ్డది. ఇంకా సీత ఇష్యూ, అది ఆ ఆలోచన, ఇదంతా నేను కాదు, నాది కాదు, చేస్తున్నది నేను కాదన్నది ఎంత షార్ప్గా ఉందంటే ఆలోచన. ఆ సీతమైన ఇష్యూ అదంత బలంగా కూడా ఉంది. దానితో ఈ ఎండమావి లాంటి ఆశకి ఇంకా ఆశ లేకుండా పోయింది, దానికి నిరస్తమైపోయింది, అది క్షిప్త కింద పడిపోయింది, అది మొత్తం పోలేదు ఇంకా.
ఈలోగా ఆగ్నేయము అన్న అస్త్రాన్ని తీసుకొని రఘునందనుడు సుబాహువు ఉరస్ని చిక్షేప. కానీ ఇది చాలా ఈజీ, బలం చాలా ఈజీ దాన్ని కంట్రోల్ చేయడం. ఎండమావి లాంటి కోరికల్ని కంట్రోల్ చేయడం కష్టం కానీ ఎండమావి లాంటి ఆశలను కంట్రోల్ చేయడం కష్టం కానీ భుజబలాన్ని కంట్రోల్ చేయడం ఎంతసేపు, చాలా ఈజీ. ఇది కొట్టబడ్డది విద్ద, అది కింద పడ్డది. తర్వాత వాయువ్యాస్త్రాన్ని తీసుకొని ప్రాణవాయువులను బంధించి రాఘవుడు దాన్ని నిజంగానే చంపేశాడు. పెద్ద విషయం కాదు, అది అయిపోయింది. ఈ లోపల ఏమైందంటే ఆ ఆశ చాలా దూరంగా పోయి పడ్డది. దాంతో పాటున్న దానికి బలాన్ని ఇచ్చే శక్తి చచ్చిపోయింది. బలం లేక నిరస్తమై అది బలహీనంగా పడి ఉన్నది ఆ ఆలోచన. కానీ అది మళ్ళీ ఉన్నది అంటే లేస్తుంది, అది వేరే విషయము. అక్కడికి వస్తే చూద్దాము. ఇప్పుడేం జరిగిందంటే ఆ విశ్వామిత్ర మహర్షి ఆ విధంగా యజ్ఞాన్ని సంపూర్తి చేసుకున్నారు. లేచి ఈతి బాధలు లేని, ఇక్కడ కూడా ఎంత మంచి మాట వాడారో వాల్మీకి మహర్షి, నిరీతికా దిశ అన్నారు. ఈతి బాధలేవి లేని, ప్రాపంచికమైన దుఃఖాలన్నవి లేని దిక్కులను చూసుకుని ఆయన కాకుత్సుడితో ఈ విధంగా అంటూ ఉన్నారు. కృతార్థ అస్మి, నేను అర్థించిన కోరిక కృతమైంది, కృతార్థుణ్ణయ్యాను, పరమార్థాన్ని సాధించిన వాణ్ణి అయ్యాను. గురువచః త్వయా కృతం, పెద్దల మాట, గురువచనము, గురువుగారి మాట నీ చేత చెయ్యబడ్డది. గొప్ప వచనము, పెద్ద మాట, పెద్ద విషయం నీ చేత జరిగింది. ఇప్పుడు ఇదం సిద్ధాశ్రమం సత్యం కృతం, ఈ సిద్ధాశ్రమము సత్యమయ్యింది. సిద్ధాశ్రమం సత్యం కాకేమవుతుంది? సత్యం అన్నది స్థితి, సత్ అన్నది స్థితి, చిత్ అన్నది అది ఆ విషయము, దానికి సత్తన్న స్థితి. ఆ సత్తన్న స్థితి సిద్ధమై ఉన్న ఆశ్రమం, అది నిత్యమై ఉన్నది, సత్యమై ఉన్నది, అవును అని ఆయన అన్నాడు. అయిపోయింది ఆయనది, మొత్తం అయిపోయింది. ఇంకేం మిగలలేదు పాపం. మన విశ్వామిత్ర మహర్షికి ఆయన సిద్ధులైపోయారు. తర్వాత రోజు మన విశ్వామిత్ర మహర్షి ఇంకా రాత్రికి వాళ్ళు పడుకున్నారు, పొద్దున్న లేచారు. మన విశ్వామిత్ర మహర్షి తో పాటు ఉన్న ఋషులందరూ ఏం చెప్తున్నారంటే, పరమధర్మిష్ట మైథిలస్య జనకస్య యజ్ఞ భవిష్యతి వయంతస్య యాస్యామహే త్వంచైవ అస్మాభిః సహ గమిష్యసి తత్ర అద్భుతం ధనురత్నం ద్రష్టుమర్హసి. పరమ ధర్మమూర్తి అయిన మిథిలా నగరపు రాజుగారు జనకుడు, ఆయన యజ్ఞం చేసుకుంటున్నాడు, మేము అక్కడికే వెళ్తున్నాము, నువ్వు కూడా మాతో పాటు రా, అక్కడ అద్భుతమైన ధనురత్నాన్ని చూడొచ్చు అని వాళ్ళు చెప్పారు. చెప్పి అందరు వాళ్ళు తయారై బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు మన మునివరుడు ఋషి సంఘాలతో పాటు కాకుత్సులతో పాటు ప్రస్థానాన్ని అకరోత్తు చేశారు. ఇంకా ఈయన ఫైనల్, నిజంగా సీరియస్లీ మహాప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆయన సిద్ధులైపోయారు. మన విశ్వామిత్ర సిద్ధుడైపోయాడు. ఆయన ఏం చేశారంటే చాలా అందమైన మాటలు చెప్పారు మన వాల్మీకి మహర్షి. వనదేవతా ఆమంత్ర్య, వనదేవతలందరినీ పిలిచి, వహ స్వస్తి హస్తో, మీకు స్వస్తి అవుగాక, సిద్ధాశ్రమం నుంచి అహం నేను గమిష్యామి, వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. చెప్పి జాహ్నవీ తీరే ఉత్తరే హిమవంతన్ శిలోచ్చయం అనుత్తమం సిద్ధాశ్రమం ప్రదక్షిణం కృత్వా ఉత్తరాం దిశం ఉద్దేశ్య ప్రస్థాతం ఉపచక్రం. ఆయన జాహ్నవీ నదీ తీరంలో ఉత్తరం వైపు ఆ హిమవంతం, అక్కడ ఆయన ఉంటాడు, అక్కడ ఉన్నది ఆ సిద్ధాశ్రమం. దానికి ప్రదక్షిణం చేసి ఉత్తరం దిక్కుగా తిరిగి దాన్ని ఉద్దేశించి అటువైపు తిరిగి ఇంకా అక్కడి నుంచి ఆ వైపుకి ప్రస్థానాన్ని ఆయన ఉపక్రమించాడు. వెళ్తూ ఉన్న ప్రయాంతంతం మునివరం ఆయన్ని అనుసరిస్తూ బ్రహ్మవాదులందరూ బయలుదేరారు. ఒక శతమాత్రం అని రాశారు మన వాల్మీకి మహర్షి. 100 బండ్లు కట్టుకొని
బ్రహ్మవాదులందరూ బయలుదేరారని, విశ్వామిత్ర మహామునితో పాటు పక్షి సంఘాలు, మృగాలు కూడా వెంటబడి వెళ్ళాయి. ఆ సిద్ధాశ్రమంలో ఉన్న వాటిని, ఆ మృగపక్షి సంఘాలన్నిటినీ ఆయన వెనక్కి తిప్పవలసి వచ్చింది. ఆ తర్వాత మునులందరితో సహా కొంచెం దూరం వెళ్లి అధ్వానం మార్గంలో దివాకరుడు సూర్యుడు కిందికి దిగుతూ ఉంటే శివనాకూలంలో వాళ్ళు ఆ రాత్రికి బస చేశారని దీని అర్థము. ఇందులో అప్పుడేం జరిగిందంటే, మన మునివరుడు మహాప్రస్థానాన్ని మొదలు పెడుతూ వనదేవతలు, వనము అంటే జన్మలను మనం చెప్పుకున్నాము, వనములంటే జన్మలు, ఆ మొత్తం జన్మలనిచ్చే ప్రారబ్ధ కర్మలన్నిటికీ ఆయన చెప్పుకున్నాడు. ఇంకా మీకు స్వస్తి పలుకుతున్నాను, మీకు స్వస్తి, ఇంకా నేను ఇక్కడి నుంచి సిద్ధాశ్రమం నుంచి కూడా వెళ్ళిపోతున్నాను, ఇంకా రాను, ఇంకా మళ్ళీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నాను, అపునరావృత్తి తెచ్చుకున్నాను, కోరుకుని సాధించాను, సిద్ధుణ్ణయ్యాను, వెళ్ళిపోతున్నాను, తిరిగి రాను నేను, ఇంకా మీకు స్వస్తి అని స్వస్తి వచనాలు చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆయన చెప్పే వెళ్ళిపోతున్నారు. ఆయన పైగా సిద్ధాశ్రమం చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసి దానికి ఇంకా తిరిగి రాడు, అందుకనే దానికి నమస్కారం చేశాడు. ఇంకా మళ్ళీ అవసరం లేదు, ఇంకా ఆయనకి సిద్ధాశ్రమం కూడా అవసరం లేదు. ఆ సిద్ధాశ్రమం ఎక్కడున్నది? ఆ శిలలతో కూడి ఉన్న ఆ హిమవన్ నగరం మీద ఉన్నది. ఆ మొత్తం శరీరం, ఆ శరీరం అన్న హిమవన్ నగరము, అందులో ఉన్న అచలంగా స్థిరంగా ఉన్న ఆ వెండి కొండ లాంటి పర్వతం లాంటి ఆ మనస్సు, అందులో లోపల ఉన్న ఈ సిద్ధాశ్రమము, ఇంకివేవి ఆయనకు అవసరం లేదు. అన్నిటికీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్తున్నానని చెప్పాడు ఆయన, ఇంక రానని చెప్పి వెళ్తున్నాడు. ఉత్తరం తరించిపోవడం కోసం అదే ఉద్దేశంతో ఆయన ఉత్తరం దిక్కు ఇంకా వచ్చేది లేదని వెళ్ళిపోతున్నాడు. ఆ రకంగా వెళ్తూ ఉన్న మునితోటి వెళ్తున్నవేమి ఆ బ్రహ్మాలు, ఆ వాక్కులు వెళ్తున్నాయి, వేదాలు వెళ్తున్నాయి, బ్రహ్మం గురించిన ఆలోచనలు వెళ్తున్నాయి. ఆయనతో వస్తున్నది ఆయన శరీరాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు ఇవేవి రావట్లేదు. ఆయన ఇంకా అవసరం లేదు ఆయనకి. ఆయన వీటన్నిటిని వదిలిపెట్టి ఇంకా వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్తున్నాడు. ఆయనతో వస్తున్నది ఆయన జ్ఞానం ఒక్కటే. అవి 100 బళ్ళెక్కి వస్తున్నాయి, అవి వేల కొద్దీ శిష్య ప్రశిష్యులతోటని రాశారు మనం వాల్మీకి మహర్షి. ఆయన అంత బ్రహ్మజ్ఞానాన్ని సాధించుకున్నాడు, బండ్ల మీద పోయేంత బ్రహ్మజ్ఞానాన్ని ఆయన సాధించుకున్నాడు. అవన్నీ ఆయన్ని అన్వయాత్ వెంటబడి వెళ్తున్నాయి ఆయనతో పాటు. అయితే ఆయన వెళ్తూ ఉంటే ఈ పక్షులన్నీ ఉన్నాయి, పక్షి సంఘాలన్నీ. పక్షులు అంటే పక్షములతోటి ఉన్నవి, ఊపిర్లు, రెక్కలతోటి ఉన్నవి ఊపిర్లని పక్షులని పిలుస్తాము. ఆ ఊపిర్లు వెంటబడి వస్తున్నాయి, ఆయన వెనక్కి తిప్పేస్తున్నాడు. ఇంకా అవి ఉన్నాయి. ఇంకా శరీరం కొద్ది రోజులు ఇక్కడి నుంచి ఆయన మిథిలా నగరానికి వెళ్ళాలి. అక్కడ మిథిలా నగరంలో ఆ యజ్ఞం అయిపోగానే నెక్స్ట్ పెళ్లి ఉంది, పెళ్లి కాగానే ఇంకా అక్కడి నుంచి ఆయన ఇంకా రాడు. కొద్ది రోజులు, నిజంగా లిటరల్ గా రోజుల్లోకి వచ్చింది ఆయనకి. ఆయన శరీరంతో, ఇంకా ప్రపంచంతో, ప్రకృతితోటి, లోకాలతోటి బంధము రోజుల్లోకి వచ్చింది ఆయనకి. ఇంకా ఈ పక్షి సంఘాలు ఎందుకు ఆయనకి, ఆ మృగాలు ఎందుకు ఆయనకి, ఏవి అవసరం లేదు. అవి కూడా వెంటబడి వస్తున్నాయి. మరి ఆయన వస్తే వచ్చాయిలే అనుకున్నాడంటే మళ్ళీ ఇంకా ఇంత దూరం వచ్చిన వాడు మళ్ళీ జారిపోతాడు. కాబట్టి ఆ సిద్ధాశ్రమంలో ఉండే వాటన్నిటిని ఆయన అక్కడే ఉంచేసి వెనక్కి తిప్పేసాడు, ఆయనతో పాటు వస్తుంటే రానికుండా. ఆయన మాత్రము ఆయన ఆలోచనలతోటి, ఆయన జ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో పాటు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ ఆగాడు ఇంకా ఫైనల్, ఇది చాలా అందమైన మాట, శివనాకూలంలో ఆగారు ఆయన. శివనాకూలం అంటే రక్తము ఏర్లై పారుతూ ఉన్న ప్రదేశము. శివనాకూలం అంటే అదే నది, మామూలు నీళ్లే ఉంటాయి అందులో, మనుషుల్లాగా మామూలుగా ఇక్కడ భూమి మీద ఉన్న శివన నదిలో నీళ్లే ఉంటాయి, మంచి నీళ్లే ఉంటాయి, తాగుతారు మనుషులు. కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా మనం సాధనలో చెప్పుకుంటున్నప్పుడు ఇంకా శరీరము మిగిలిన వాటన్నిటితో ఫైనల్ గా ఈ రక్తం ఏర్లై పారే ఈ జన్మల పరంపరలకి ఇంక ఎండింగ్ లో ఎడ్జ్ లోకి వచ్చాడు ఆయన.
అక్కడ ఆగాడు, ఇంక వెళ్ళాలి అక్కడి నుంచి. ఇది నోట్స్ రాసుకుంటున్నప్పుడు మనసులో భావన చేసుకుంటూ ఆయన ఏ ఉద్దేశంతో మన వాల్మీకి మహర్షి చెప్పారనే ఉద్దేశంతో రాస్తూ ఉన్నప్పుడు నాకే బాధ అనిపించింది. విశ్వామిత్ర మహర్షి గురించి నేను ఇన్నాళ్లుగా చదువుకొని, కొన్ని నెలలుగా రామాయణంలో బాలకాండ నిండా చదువుకుని, ప్రతిరోజు ఆయన గురించి నేను భావన చేసుకుంటూ, ప్రతి వారం ఆయన గురించి నోట్స్ రాసుకుంటూ, ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన ఇంక అన్నీ వదిలిపెట్టి, అన్ని బ్రహ్మార్పణంగా ఇచ్చేసి, ఇంకా అవసరం లేదు నేను వెళ్ళిపోతున్నాను, ఇంక రానని చెప్పి ఆయన అందరికీ స్వస్తి చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే, ప్రపంచానికి మొత్తానికి స్వస్తి చెప్పి వెళ్ళిపోతుంటే నోట్స్ రాసుకుంటున్న నాకు ఎంత దుఃఖం వచ్చిందో. నేను చాలా బంధం పెంచుకున్నాను ఆయనతో. ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఆయనను ఉండమని అడగలేను, కానీ నేను ఎంత బంధం పెంచుకున్నానో దుఃఖం వచ్చింది. సరే, అప్పుడేం జరిగిందంటే ఆ అశోణాకూలంలో రాత్రి శేషాన్ని అక్కడ గడిపారు. పొద్దున అయ్యింది, ఆ నిశా సుప్రభాతమైంది, రాత్రి తెల్లవారింది. అప్పుడు మన విశ్వామిత్ర మహర్షి మళ్ళీ ఇదే చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, ఇది రెండోసారి. ఇంతకు ముందు కూడా వచ్చింది ఇటువంటిదే మనకు ఒక శ్లోకము, కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని. ఇక్కడ కూడా నేను దాన్ని కొంచెం మళ్ళీ మార్చి రాశాను. అది శ్లోకాన్ని శ్లోకంగా రాసి ఉంటే బాగుండేది. వచ్చే వారం చూపిస్తాను. దాన్ని అన్వయ క్రమంలో పెడితే రామ నిశా సుప్రభాత పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట ఉత్తిష్ట భద్రంతే గమనాయ అభిరోచయ అని ఉంటుంది. రామ పూర్వా సంధ్య అవుతూ ఉన్నది. ఆయనకి ఎంతసేపటికి ఆయన మనసంతా ఈ సంధ్యాకాలం మీదే ఉంది. ఆయనకు ఆ పూర్వ సంధ్య కావాలి, ఆయనకి తొలి వెలుగులు కావాలి, నా బతుక్కి తొలి వెలుగులు కావాలి, మళ్ళీ నాకు రాత్రులొద్దు, జన్మలొద్దు, నాకు ఈ అజ్ఞానాలు, అవిద్యలు, ఈ ద్వంద్వాలు, దుఃఖాలు, త్రిగుణాత్మకమైన ప్రపంచంతో సంబంధం వద్దని చెప్పుకుంటుంటారు ఆయన. కాబట్టి ఎప్పుడు ఆ రామాన్ని పడుకోనియరు ఆయన. ఆ రామాన్ని, ఆ ఆలోచనని ఒక్క నిమిషం ఆయన వదిలిపెట్టరు. అదిగో తెల్లవారొచ్చింది, తెల్లవారొచ్చింది, తెల్లవారొచ్చింది. ఎందుకంటే కొద్ది రోజుల్లోకి వచ్చింది మొత్తం ఆయనకి. ఆయన ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సాధన కొద్ది రోజుల్లోకి వచ్చింది. ఇంకా ఆయన అదే ఉంటారు, ఇదిగో తెల్లవారొచ్చింది, తెల్లవారొచ్చింది, ఇంకా లే 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 అని లేపుతూ ఉంటారు. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, గమనాయ అభిరోచయ, వెళ్ళడానికి ఇష్టపడు, అభిరోచయ అంటే ఇష్టపడు, వెళ్ళడానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడు, ఇంక మళ్ళీ వెనక్కి తిరిగామంటే ప్రపంచంలోకి వెళ్ళిపోతాము. లే లే, అదిగో పూర్వ సంధ్య వచ్చింది, రాత్రి గడిచి సుప్రభాతం అవుతున్నది. ఆయనకి ఎంతసేపు సుప్రభాతం మీదే ఉంటుంది. మన సాధకుడికి, సాధకుడు కాదు ఆయన, సిద్ధుడైపోయాడు. అయినా కూడా ఇంకా ఫైనల్ బంధం ఒకటి ఉన్నది ఆ శరీరంతో, దాన్ని వదిలిపెట్టాలి. ఇంకా అక్కడున్నారు ఆయన. ఇప్పుడు ఇటు తిరుగుతామా, పరబ్రహ్మంని పట్టుకొని వదలకుండా అదే పనిగా బ్రహ్మణి ఆదాయ అని చెప్తారు మన భగవంతుడు. మన భగవద్గీతలో నిన్న చదువుకున్న 5వ అధ్యాయంలో మిగిలిన వాటన్నిటిని త్యక్త్వా వదిలిపెట్టి పరబ్రహ్మాన్ని, బ్రహ్మణి ఆదాయ గట్టిగా పట్టుకొని సాధన చేయవలసి ఉంటుంది అని భగవంతుడు చెప్పినట్టు, మన విశ్వామిత్ర మహర్షి పరబ్రహ్మాన్ని పట్టుకొని వదలకుండా అదే పనిగా గట్టిగా పట్టుకొని సాధన చేసుకున్నాడు. ఆయన అక్కడున్నాడు. ఇప్పుడు ఇక్కడ రామచంద్రమూర్తి మళ్ళీ సాధకులుగా కనిపిస్తున్నారు. ఆ తర్వాత తెల్లవారింది, లేలే రామాలే, వెళ్ళాలి నాయన వెళ్ళాలి అని లేపుతూ ఉంటే లేచి తయారయ్యి రామచంద్రమూర్తి, లక్ష్మణుడు వాళ్ళందరూ మళ్ళీ రామచంద్రమూర్తి ఏమడిగారంటే మన విశ్వామిత్ర మహర్షిని, బ్రహ్మన్ పులిన మండిత గాధ శుభజల అయం శ్యోణ వయం కతరేణ పద సంతరిష్యామహే అని రాసింది. నేనది అన్వయ క్రమంలో పెట్టుకొని ఎంతసేపు నవ్వాలో అర్థం కాలేదు, ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు. ఆయన ఏమడిగారంటే, పులిన మండిత ఎత్తైన గట్లతో, ఎత్తైన ఒడ్డులతో ఉన్నది, ఎత్తైన ఇసుక దిబ్బలతో ఉన్నది అని అర్థం పులిన మండితము. గాధము లోతుగా అగాధంగా ఉన్నది, శుభమైన జలములతో ఉన్నది ఈ శోణము. మనము కతరైన ఎక్కడి నుంచి ఏ పద మార్గంలో దీన్ని తరిద్దాము? ఈ రక్తంతో కూడి ఉన్న ఈ పెద్ద నదిలాగా ప్రవహిస్తున్న
ఈ అగాధంలాగా అంతేమో తెలియదు, దాటడం ఎట్లానో అర్థం కాదు. ఎత్తైన ఇసుక దిబ్బలన్నిటితోటి ఉంటుంది, ఇసుక దిబ్బలన్నిటితోటి ఉంటుంది. దిబ్బలన్నీ మొత్తం ఈ జన్మల దిబ్బలు దిబ్బలు దాని చుట్టూ ఉంటాయి. మధ్యలో రక్తం ఏర్లే ప్రవహిస్తున్నట్టు ఉంటాయి. అగాధం అందులో నుంచి బయటపడడం తెలియట్లేదు. అటువంటి ఈ రక్తమయమైన దీన్ని ఏ మార్గంలో తరించాలి, దీన్ని తరించడానికి మార్గం ఏంటండి గురువు గారు అని అడిగాడు సాధకుడైన రాముడు. ఏ మార్గంలో దీన్ని దాటాలి గురువుగారు, తరించే మార్గమేమి అని అడిగితే మన గురువుగారు ఎంత మంచి మాట చెప్పాడు. ఏషః మయా ఉద్దిష్టః పంథా ఏన మహర్షయః యాంతి అన్నారు. ఇదిగో నేను నిర్దేశించిన మార్గము, నేను చూపిస్తాను మార్గము, దాన్ని అనుసరించి మహర్షులందరూ దాటిపోతూ ఉంటారు. ఇదిగో ఇది అని ఆయన మార్గం చూపిస్తున్నారు గురువు గారు శిష్యుడైన సాధకుడైన రాముడికి. ఇప్పుడు ఆయన నిజంగా కూడా విశ్వామిత్ర మహర్షి ఎన్ని మంత్రాలు, గాయత్రి మహామంత్రంతో సహా ఎన్ని మంత్రాలు ఆయన ఇచ్చారు, ఎన్నో విషయాలు వేదాల్లో మన విశ్వామిత్ర మహర్షి ఉన్నాయి. అదే కాక ఇప్పుడు ఇక్కడ వాల్మీకి మహర్షి రాసి చూపిస్తూ ఉంటే విశ్వామిత్ర మహర్షి చేసి చూపిస్తూ ఉన్నారు, ఆయన మార్గనిర్దేశం చేసి చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ మార్గంలో ఈ జన్మల పరంపరలతో దాట రాకుండా ఉన్నది, ఎక్క రాకుండా ఉన్నది, ఎక్క రాకుండా పులిన మండితమై, ఆ గట్టెక్క రాకుండా పులిన మండితమై ఉన్నది, దాట రాకుండా అగాధంగా ఉన్నది. ఈ రకంగా ప్రవహిస్తున్న ఈ శోణమయమైన సంసారాన్ని ఇదిగో నేను నిర్దేశించిన మార్గంలో చాలా మంది మహర్షులు దాటారు, ఇది దాటుతూ ఉన్నారు, దాటుతూ ఉన్నారు, ఇదిగో ఇది ఆ మార్గము అని ఆయన నిర్దేశిస్తున్నారు. ఇది అసలు కథగా లేనే లేదు. అసలు నిజంగా అక్కడ నోట్స్ రాసుకుంటుంటే కథ ఎక్కడుంది అక్కడ. నిజంగా కూడా ఏదో వివేక చూడామణిలో శిష్యుడు అడుగుతుంటే గురువు గారు చెప్తున్నట్టుంది అక్కడ. ఆయన ఏం చెప్తున్నారంటే, దేవతార్థ చికీర్షయ సర్వేసురాహ శైలేంద్రం జ్యేష్ఠాం గంగాం వరయా మాసు. అక్కడి నుంచి వాళ్ళు కొంత దూరం వెళ్తూ ఉంటే మళ్ళీ ఆ మార్గంలో వెళ్తూ ఉన్నారు కదా, అక్కడ మళ్ళీ గంగ గురించి అడుగుతూ ఉన్నారు మన సాధకుడు. ఆ గంగ కావాలి, ఆ జ్ఞాన గంగ కావాలి. ఆ జ్ఞాన సారం ఉంటేనే తప్ప ఈ సంసార సాగరాన్ని దాటలేము. ఆ విషయము సాధకుడికి తెలుసు. కాబట్టి మాటి మాటికి ఆ గంగ గురించి అడుగుతూ ఉంటాడు. మళ్ళీ అడుగుతుంటే ఇక్కడ మన గురువుగారు ఏం చెప్తున్నారంటే, దేవతార్థ చికీర్ష, దేవతల అర్థము పరమార్థము, దాని మీద చికీర్ష కోరిక ఉన్న వాళ్ళ దేవతలందరూ ఏం చేశారంటే, ఆ శైలేంద్రంలో పుట్టిన జ్యేష్ఠ గంగని వాళ్ళు కోరుకున్నారు. హిమవంతుడు ధర్మంగా ఆయన తనయను కూతురును ఆ త్రిపదగా 3 పదాల్లో ప్రవహించే ఆ గంగను, ఆ నదిని ఇచ్చాడు. త్రిలోక హితకారిణి, త్రిలోక హితకారణులు, త్రిలోకాలకు హితం చేయాలని కోరుకునేవాళ్ళు ఆ దేవతలు. 3 లోకాల హితం కోసం లోకపావనమైన స్వచ్ఛందంగా తనకి నచ్చిన మార్గంలో వెళ్ళగలిగిన ఆ గంగను ప్రతిగృహ్య పుచ్చుకుని ఆదాయ దాన్ని వెంట పెట్టుకుని కృతార్థైన అంతరాత్మన, కృతార్థులైన మనసులతో చిత్తాలతో అక్కడి నుంచి వెళ్ళారు. ఇది త్రిపదగా నది యొక్క ప్రథమం గతి, ఫస్ట్ మార్గం, ప్రథమ గతి. 3 గతులు కదా త్రిపదగం అంటే, 3 పదాలు, మార్గాలు. అందులో ప్రథమ మార్గం ఏమి అంటే దేవతలతో పాటు అక్కడ ఆ లోకాన్ని, దేవతల యొక్క లోకాన్ని పావనం చేయడం కోసం స్వచ్ఛందంగా ఏ మార్గంలో అయినా వెళ్ళగలిగిన గంగ ముందు ఆకాశం, ఖంగత ఆకాశం వైపుకి వెళ్ళింది. ఇదంతా తే నీకు సర్వం మొత్తం ఆఖ్యాతం చెప్పబడ్డది. సా ఏష, ఇదిగో ఈ సురనది రమ్యమైన శైలేంద్రుడి యొక్క కూతురు పాపాలు లేకుండా చెయ్యడం కోసం
చేసేదే అయి ఉన్నది అయినా ఆ జలవాహిని ఆ విధంగా అప్పుడు సురలోకానికి సమారూఢమై వెళ్ళింది. ఆరూఢము ఎక్కింది, సురలోకానికి వెళ్ళింది ఫస్ట్. అది ఫస్ట్ మార్గం అని చెప్తున్నారు. ఇది చూద్దాము. ఆ గంగ జ్ఞానవాహిని, జ్ఞాన ప్రవాహము. జలవాహిని అని, జలం అంటే రసము, సారము, జ్ఞానసారము. మనకెప్పుడు జలం అంటే జ్ఞానసారమే, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి సాధన పరంగా. ఆ జలవాహిని, జ్ఞానవాహిని ముందు సురలోకానికి, స్వయం ప్రకాశకత్వం కలిగిన లోకము ఆలోకనం చేసేది, చూడగలిగేది మనసు, బుద్ధి. అక్కడికి వెళ్ళింది. అది ఎక్కడి నుంచి వెళ్ళింది? ఖంగత, ఆకాశంలోకి. చిత్తాకాశం, చిదాకాశం అని పిలుస్తామా మొత్తము జ్ఞాన చైతన్య ప్రవాహము ముందు చిదాకాశంలోకి వెళ్ళి అక్కడ సురలోకంలో ఉన్నది. అక్కడ మొత్తం పావనం చేస్తూ ఉన్నది. ఆ జ్ఞాన ప్రవాహం, జ్ఞాన గంగ లేకపోతే మనసేంద్రియాలు, బుద్ధులు ఏవి పనిచేయవు. ముందు అసలు అది కమ్మ, అక్కడ ఆకాశం నిండింది ఆ వెలుగులతోటి. అక్కడి నుంచి అది మళ్ళీ ఈ రజోతమో గుణాలతో కూడుకుని ఉన్న బుద్ధి మనసుల్లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఈ జడ పదార్థమైన అధపాతాళాలకి, శరీరంలోకి ఊరికనే ఉంటుంది. అది ఊపిర్లు లేకపోయినా, అన్నం ఉన్నా లేకపోయినా ప్రతి దానికి టపి టపి మన పడే ఒకటి ఉంటుంది, పాతాళము. అక్కడి దాకా వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ జ్ఞానం అక్కడి నుంచి ఇక్కడి దాకా ప్రవహిస్తేనే తప్ప ఏది పని చేయదు. అన్నిటినీ పావనం చేస్తూ ఉండాలి, పని చేయిస్తూ ఉండాలి. అది ఎట్లా దిగొచ్చింది, దాన్ని పట్టుకుని మళ్ళీ పైకి ఎట్లా వెళ్ళొచ్చు అన్న విషయం ఇక్కడి నుంచి మొదలవుతుంది మనకి. అది చెప్తూ ఆయన వెళ్తూ ఉండగా మన సాధకుడు రామచంద్రుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. కేన హేతున, ఏ కారణానికి ఆ లోక పావని 3 పదాల్లో, 3 మార్గాల్లో ఎందుకు ప్రవహిస్తున్నది? ఆ సరిదుత్తమ, ఉత్తమమైన సరిత్, ఆ గంగ ఏ విధంగా 3 మార్గాల్లో ప్రవహించి పావనం చేయగలదు అన్న పేరుతో అంత విస్తృతంగా ఎట్లా వ్యాపించింది? 3 లోకాల్లో కై కర్మభిహి, ఏ కర్మలు చేస్తూ ఉన్నది. ఉంటే ఉన్నదండి మన గంగ. 3 లోకాలు, లోకాలంటే ఆలోకనం చేసేవి, కనిపిస్తూ ఉన్నవని అర్థం. 3 అన్ని లోకాలు, మనకు 3 లోకాలు గ్యారంటీగా ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ 3 లోకాల్లో ఈ జ్ఞాన గంగ ప్రవాహము ఏ విధంగా ఉన్నది, ఏ కారణానికి, కేన హేతున, ఏ కారణానికి ఉన్నది, కథం ఏ విధంగా ఉన్నది, కై కర్మభిహి, ఏ కర్మలతో కూడి ఉన్నదండి ఈ జ్ఞానము అని అడిగాడు. అడిగితే ఆయన, మన గురువు గారు ఒక్క మార్గం చెప్పారు. ఇప్పుడు ముందు అక్కడి నుంచి ఆకాశానికి వెళ్ళింది. కమ్మ, ఆకాశం అంతా నిండింది. అక్కడ ఆకాశాన్ని, చిత్తాకాశాన్ని, చిదాకాశాన్ని అది పావనం చేస్తూ ఉన్నది అని చెప్పారు. మిగిలినవి కూడా ఏమి అని ఆయన అడుగుతున్నారు. ఇంకిక్కడి నుంచి అక్కడ దాకా ఉంటే బానే ఉంటుంది. అక్కడెక్కడో అంతరిక్షంలో ఉంటే జ్ఞాన ప్రవాహం, జ్ఞాన గంగ అక్కడే ఆగితే బానే ఉంటుంది. అక్కడెందుకు ఉంటుంది? అక్కడి నుంచి మళ్ళీ శరీరం దాకా వస్తుంది. శరీరం నుంచి బయట ప్రపంచాన్నంతా చూస్తుంటుంది. ఇది ఏమేమి చూస్తూ ఉంటుందో అక్కడ అవన్నీ ఉంటూ ఉంటాయి. యద్భావం తద్భవతి అవుతూ ఉంటుంది. నేను కళ్ళు మూసుకుంటే లోపల ఉంటూ ఉంటుంది, కళ్ళు తెరిస్తే బయట తయారవుతూ ఉంటుంది. ఇంకా పొద్దస్తమానం తయారవుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది, చూస్తున్నాను అంటుంటాను. ఈ కర్తృత్వాలతోటి, భోక్తృత్వాలతోటి, కర్మలతోటి ఇంకా శ్రమ పడుతూ ఉంటాను. ఇంక ఈ శ్రమ చాలు, నేను దీన్ని పట్టుకొని పైకి వెళ్ళిపోవాలి అనుకునే ఇంకొక మహత్తరమైన సాధకుడు ఇప్పుడు దిగుతాడు, మన భగీరథుల వారు. ఆయన ఎంత తపించి 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 ఆ సిద్ధి సాధిస్తాడు ఏమి అని మనం చూసుకోవాలి. వచ్చే వారము మన భగీరథుడు, అసలు భగీరథం దాకా రావడానికి ఎన్ని జన్మలు ఎత్తవలసి వచ్చిందో ఆ సాధకుడు, అది చూసుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. శుభం భూయాత్.